యుద్ధ కాలంలో ఉన్నాం మనం. ప్రపంచం యుద్ధం మధ్యలో ఉంది. దాని ప్రభావాన్ని చూస్తోంది. మరి ఈ యుద్ధం ఎవరి కోసం జరుగుతోంది? కనిపిస్తున్న కారణాలేంటి? వాటి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ దానికి కౌంటర్గా గల్ఫ్లోని అమెరికా అడ్డాలపై ఇజ్రాయెల్ దేశంపై దాడులు చేస్తోంది. ఇది మనకు కనిపిస్తున్న విషయం. మరి ఈ యుద్ధం ఎవరు ఎందుకు చేస్తున్నారు? అందులో దానికి కనిపిస్తున్న కారణం ఒకటైతే అసలు విషయం మరొకటి ఉందా? యుద్ధం జరుగుతున్నది ఒక చోట అయితే దాని ఎఫెక్ట్ మరో చోట పడుతోందా? యుద్ధం చేస్తున్నది ఒక దేశంపై కానీ టార్గెట్ మరో దేశమా? ఇదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. అదేమిటో అర్థం కావాలంటే కొంతకాలంగా జరుగుతున్న ప్రపంచ పరిణామాల్ని అర్థం చేసుకోవాలి. అమెరికా ఈ మధ్య వెనిజువెలాపై దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అరెస్ట్ చేసింది. అది అరెస్టా, కిడ్నాపా అనేది వేరే అంశం. ఓ డిక్టేటర్ని దింపేశారు అని చాలామంది చప్పట్లు కొట్టారు. ఇదంతా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మరికొందరు వాదించారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఒకటి ఉంది. అదేంటంటే వెనిజువెలాకున్న పెద్ద ఆయిల్ కస్టమర్ ఎవరు అంటే, వెనిజువెలా నుండి ఆయిల్ భారీగా కొనే దేశం ఏది అంటే అది చైనా. వెనిజువెలా రోజుకి 8 లక్షల బ్యారెళ్ల ఆయిల్ని చైనాకి డైరెక్ట్గా అమ్మేస్తోంది. ఇప్పుడు నికోలస్ మదురో లేడు, చైనాకు అమ్మకాలు కూడా బంద్ అయ్యాయి. ఇక రెండో అంశం చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై అటాక్ చేశాయి, ఖమేనీని చంపేశాయి. మళ్ళీ ఇక్కడ రెండు భిన్న వాదనలు వినిపించాయి. ప్రపంచానికి న్యూక్లియర్ థ్రెట్ అంతమైంది, ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసింది అని కొందరు వాదించారు. మరికొందరు ఇదంతా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా వాదించారు. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇరాన్కున్న అతిపెద్ద ఆయిల్ కస్టమర్ ఎవరు అంటే ఇక్కడ అదే పేరు చైనా. ఇరాన్ 1.5 మిలియన్ బ్యారెళ్లు అంటే 15 లక్షల బ్యారెళ్ల ఆయిల్ని ప్రతిరోజు చైనాకు అమ్ముతోంది. ఇప్పుడు యుద్ధం మొదలైంది, ఆ సరఫరా ఆగిపోయింది. అంటే రెండు వేర్వేరు దేశాలు, వేర్వేరు ఖండాలు, వేర్వేరు సందర్భాలు. కానీ ఈ రెండు చోట్ల ఎండ్ యూజర్ ఒక్కరే, అదే చైనా. మరి ఇదంతా యాదృచ్ఛికమా, యాక్సిడెంటల్గా జరిగిందా అంటే ఖచ్చితంగా కాదు అని కాస్త నిశితంగా గమనిస్తే స్పష్టమవుతుంది. ప్రపంచంలోని భిన్న శక్తుల మధ్య నిరంతరం పోటీ కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఓ దేశం ముందు, ఓ వ్యవస్థ ముందు, లేదా ఒక వ్యక్తి ముందు మరో దేశం లేదా మరో వ్యవస్థ లేదా మరో వ్యక్తి పోటీ పడుతూ ఎదుగుతూ ఉంటే అక్కడ సంఘర్షణ ఖచ్చితంగా వస్తుంది. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. సూపర్ పవర్గా ఉన్న బ్రిటన్ దాన్ని దాటుకుని జర్మనీ ఎదిగే సందర్భంలో వరల్డ్ వార్ I వచ్చింది. అమెరికాని ఢీకొట్టేలా జపాన్ ఎదుగుతున్నప్పుడు వరల్డ్ వార్ II వచ్చింది. సోవియట్ అమెరికాకి ధీటుగా ఎదుగుతున్నప్పుడు కోల్డ్ వార్ వచ్చింది. అంటే ప్రపంచంలో ఆల్రెడీ ఉన్న శక్తికి ఎదురుగా మరొకరు నేనున్నా అంటూ పోటీకి వచ్చినప్పుడల్లా ఒక పెద్ద క్లాష్ చాలా స్పష్టంగా కనిపించింది. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతోందా? ఓసారి ప్రస్తుత పరిస్థితి ఏంటో చూద్దాం. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతోంది. 2030 నాటికి చైనా అమెరికాని దాటి వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతోంది అనే అంచనాలున్నాయి. ఇదంతా చూసినప్పుడు అమెరికా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో పడటం పెద్ద ఆశ్చర్యంగా అనిపించదు. ఇప్పటికే అనేక రంగాల్లో చైనా అమెరికాను దాటి శరవేగంగా ముందుకు పోతోంది. ప్రపంచ దేశాలపై కర్రపెత్తనం చేసే అమెరికా చైనా ముందు తల వంచుకుపోయే పరిస్థితి వచ్చేస్తోంది. ఇలాగే కొనసాగితే చైనా ఆధిపత్యం స్థిరపడటం ఖాయం, అమెరికా వెనుకబడటం ఖాయం. అందుకే అమెరికా ఇప్పుడు ఉనికి పోరాటంలో పడిందా? దాని ఫలితంగానే ఈ యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సూపర్ పవర్కైనా దాని శత్రుపక్షం తనను దాటి వెళ్తోంది అంటే అంతకు మించిన డేంజర్ మరొకటి ఉండదు. సో ఇప్పుడు కనిపిస్తున్నదల్లా నౌ ఆర్ నెవర్ అనే పరిస్థితి. అంటే ఇప్పుడు కానీ ఆపకపోతే చైనాను మరెప్పుడు ఆపలేము అనే సందేహంలో అమెరికా ఉంది. సో ఇక్కడ మరొక కోణం ఉంది. చైనా తన అవసరాలకు 73% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. తన సొంత ఉత్పత్తి సరిపడా లేదు కాబట్టి ఇంపోర్ట్ తప్పదు. అయితే అన్ని రంగాల్లో ఎదుగుతున్న చైనా ఆయిల్ విషయంలో మాత్రం ఇతర దేశాలపై ఆధారపడి ఉంది. ఆయిల్ అవసరాలు చైనాకున్న అతిపెద్ద బలహీనత. దీనికి సపోర్ట్గా ఉన్న వ్యవస్థలేంటి? 1 వెనిజువెలా, 2 ఇరాన్, 3 రష్యా, 4 సౌదీ అరేబియా. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే
చైనాకు వచ్చే ఆయిల్ సరఫరాని దాదాపుగా కట్ చేసింది. అంటే మెల్లగా ఒక్కో పైప్ లైన్ బ్రేక్ చేస్తూ వచ్చింది. మొదట వెనజువెలా దారి మూసింది, ఆ తర్వాత ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ తగ్గింది. మూడోది రష్యా ఇప్పటికి ఆల్రెడీ ఆంక్షల్లో ఉంది. నాలుగోది సౌదీ అరేబియా యుద్ధం కారణంగా ప్రొడక్షన్ ఆపేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక వ్యవస్థను ఆపాలంటే, ఒక వ్యవస్థని దెబ్బ కొట్టాలంటే దాన్ని డైరెక్ట్గా నాశనం చేయనక్కర్లేదు, యుద్ధం చేయనక్కర్లేదు. దానికి అందే ఇంధనాన్ని కట్ చేస్తే చాలు. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న చైనాకి చెక్ పెట్టాలంటే ఆ దేశంపై యుద్ధం చేయనక్కర్లేదు. ఇది అమెరికాకు తెలుసు. దానికి అందే ఇంధనాన్ని కట్ చేస్తే చాలు, ఆ రకంగా చెక్ పెట్టొచ్చు అనేదే అమెరికా వ్యూహం. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు వెనజువెలా నుంచి వచ్చే 8 లక్షల బ్యారెళ్ల ఆయిల్ కట్ అయింది. ఇరాన్ నుంచి వచ్చే 15 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ఆగింది. అంటే రోజుకి 2 మిలియన్లు అంటే 23 లక్షల బ్యారెళ్ల ఆయిల్ చైనాకు రాకుండా ఆగింది. చైనా దాదాపు 1,10,00,000 బ్యారెల్స్ ప్రతిరోజు దిగుమతి చేసుకుంటుంది. అందులో జస్ట్ 2 మంత్స్లో 20% ఆగిపోయింది. అందరూ వెనజులా వైపు చూస్తున్నారు, ఇరాన్ వైపు చూస్తున్నారు. కానీ అమెరికా అసలు టార్గెట్ వేరే, అది చైనా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం మరొకటి ఉంది. అదేంటంటే చైనా ఆధునిక సిల్క్ రోడ్ నిర్మిస్తోంది. ఇది ఎంత పెద్ద ట్రేడ్ నెట్వర్క్ అంటే అటు బీజింగ్ నుంచి ఇటు యూరోప్ వరకు ఒక్కసారిగా కలిపేస్తోంది. రైల్వేలు, పోర్ట్లు, పైప్ లైన్స్, లక్షల కోట్ల పెట్టుబడులు. ఇదంతా ఎందుకంటే యూరోప్తో ఎవరు ఎక్కువ వాణిజ్యం చేస్తారో ఆ దేశమే ప్రపంచ ఎకానమీని నియంత్రిస్తుంది. యూరోప్ దేశాలకున్న శక్తి అది. ఇప్పుడు యూరోప్ చైనా వైపు మొగ్గుతోంది. జర్మనీ ఆల్రెడీ ప్రైమరీ ట్రేడ్ పార్ట్నర్గా చైనాతోనే వెళ్తోంది, అమెరికా కాదు. ఇక ఫ్రాన్స్ ఆల్రెడీ అగ్రిమెంట్స్ చేసుకుంటోంది. ఇటలీ కూడా అదే పనిలో ఉంది. అంటే క్రమంగా యూరోప్ దేశాలన్నీ అమెరికాకు దూరం జరుగుతున్నాయి, చైనాకు దగ్గర అవుతున్నాయి. అంటే అమెరికా ముందు ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి చైనా ఎకానమీ ప్రపంచంలోనే పెద్దదిగా ఎదగటం, రెండోది యూరోప్ని దూరం చేసుకోవడం. అమెరికా యూరోప్ దేశాలకు దూరం అయితే ఇక అమెరికాకు మిగిలేదేముంది? డాలర్లు, ఆయుధాలతో ఒరిగేదెంత? సరిగ్గా ఇలాంటి సమయంలోనే వెనజువెలాపై అటాక్ జరిగింది. నికోలస్ మదురోని కిడ్నాప్ చేశారు లేదా ఎత్తుకెళ్లారు. ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఖమేనీని చంపేశారు. ఇరాన్ ఈ ఆధునిక సిల్క్ రోడ్లో చాలా కీలకం. చైనా యూరోప్తో వాణిజ్యం చేయాలంటే ఇరాన్ స్థిరంగా ఉండటం, ఇరాన్ చైనా మధ్య సంబంధాలు స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం. దాన్నే ఇప్పుడు ధ్వంసం చేస్తోంది అమెరికా. ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఒక్క యుద్ధానికి 2 లక్ష్యాలు. అంటే చైనాకు ఆయిల్ సరఫరా కట్టవడము, రెండోది ట్రేడ్ రూట్ మూతపడటం. ఈ రెండిటితో చైనాకు చెక్ పెట్టడం సాధ్యమేనా? కాదు. ఇక్కడ 3 అంశం కూడా ఉంది, అది తైవాన్. తైవాన్ చాలా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రపంచంలోనే 90% అత్యాధునిక చిప్లు ఇక్కడే తయారవుతాయి. మనం వాడే ఫోన్లు, కార్లు, మిలిటరీలో వాడే ఆయుధాల వరకు వీటన్నిటికీ చిప్లు కావాలి. అంటే తైవాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్లే ఈ శతాబ్దపు సాంకేతికతలో పైచేయి నిలుపుకుంటారు. మరి అమెరికా ఏమంటుందంటే మేము తైవాన్కు సపోర్ట్ చేస్తాం అని. మరి చైనా తైవాన్ మాది, బల ప్రయోగానికైనా వెనుకాడము అంటోంది. కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదని చెప్తోంది. అంటే అమెరికాని చేరుకొని లేదా అమెరికాని దాటుకొని చైనా ముందుకు వెళ్లే క్రమంలో జరుగుతున్న సంఘర్షణలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ జరుగుతున్నాయి అని భావించాలి. అంటే అమెరికా చైనా మధ్య ప్రత్యక్ష పోటీ కంటే ముందు ఒక వామప్ లాగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని చూడాలి. మొదట వెనజువెలా, ఆ తర్వాత ఇరాన్, ఇట్లా చైనాకు సంబంధించిన అంశాలను అమెరికా టార్గెట్ చేస్తోంది. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే అమెరికా చైనాను బలహీనపరిచే ప్రయత్నాలే కాదు, తాను బలపడే పనుల్లో కూడా బిజీగా ఉంది. ఎలా అంటే యుద్ధం అంటే ఆయుధాలు, బాంబులు, మిసైళ్ళు, వార్ ప్లేన్స్ ఇవే కాదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక బాంబు పడితే గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఆయుధాలు కొంటున్నాయి. ఎక్కడి నుండి? అమెరికా నుండి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఇట్లాంటి దేశాలన్నీ డిఫెన్స్ బడ్జెట్ అమాంతం పెంచుకుంటున్నాయి. ఇరాన్ అంటే భయం. అంటే ఒక భారీ పేలుడు, దాని ఫలితం ఒక డీల్. ప్రతి సంక్షోభం ఒక కాంట్రాక్టుకు దారితీస్తోంది. ప్రతి యుద్ధం $1 బిలియన్ చేతులు మారటంతో ముగుస్తోంది. అమెరికా చైనాకు ఆయిల్ సప్లై ఆపేసి తాను బలపడుతోంది. చైనాకు ఆయిల్ ఆపడం, ట్రేడ్కి అడ్డు రావడం, ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలి అనే ప్రయత్నం, ఆయుధాలమ్మి లాభపడటం, చైనాను తైవాన్ విషయంలో బలహీనపరచడం, ఇవన్నీ అమెరికా అమలు చేస్తున్న వ్యూహాల్లో భాగం. అందుకే వెనజువెలా ఘటన, ఇరాన్ వార్, రష్యాపై ఆంక్షలు, యూరోప్కి రూట్ కట్ చేయడం ఇవన్నీ ఒకటే లక్ష్యం కోసం జరుగుతున్నాయి. ఒకటే టార్గెట్తో అమెరికా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది, అది చైనా.